భీమా 2 hours 26 minutes రన్ టైంతో కన్నడలో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూసాక నాకైతే అంతకేం నచ్చలేదండి. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, ఒక చిన్నపిల్లాడు పనిచేసే మెకానిక్ ఓనర్ తన కొడుకు డ్రగ్స్కి అలవాటయ్యి రౌడీల చేతిలో బలవుతాడు. తర్వాత ఈ చిన్నపిల్లాడు పగ ఎలా తీర్చుకున్నాడు, పెద్ద అయిన తర్వాత ఏం చేశాడు అన్నది మిగతా స్టోరీ. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు, కానీ పోలీస్ ఆఫీసర్ ఇంట్రగేషన్ చేసే సీన్లో కానీ ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, అక్కడ కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఈ మూవీ ఇంకా రెగ్యులర్ రొటీన్ కంటెంట్ ఎప్పుడూ చూసే మూవీ లాగానే అనిపిస్తుంది. ఇంకా మెయిన్ అయితే ఆ డ్రగ్స్ చుట్టూనే తిరుగుతుంది సినిమా అంతా. ఇంక ఈ మూవీలో హీరో దునియా విజయ్ని ఫస్ట్ టైం చూసిన వారికి అయితే వీడు హీరోనా అనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే అక్కడ పెద్ద స్టార్ అంట ఆయన యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా చేశారు, బాగా చేశారు. ఇంకా మెయిన్గా రజనీ అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కింద చేసిన ఆవిడ చాలా బాగా చేశారు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే, ఒక అమ్మాయిని పాడు చేసినందుకు రౌడీలు పట్టుకుని ఇంట్రగేషన్ చేసే సీన్లు అయితే నాకు బాగా నచ్చినాయి. హీరో కంటే కూడా ఆవిడ పర్ఫార్మెన్స్ చేసిన రోల్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంక ఈ స్టోరీ కూడా రెగ్యులర్ కంటెంట్. ఒక ప్రాంతానికి అండగా ఉండి అక్కడ జరిగే అన్యాయాలని అరికట్టడం ఎన్ని సినిమాల్లో చూడలేదు చెప్పండి మనం. ఇంకా మ్యూజిక్ కిసానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. ఇంకా సాంగ్స్ అయితే అసలు ఏం బాగోలేదండి, నాకైతే అసలు ఒక్క సాంగ్ కూడా నచ్చలేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, క్రైమ్ అండ్ యాక్షన్ సినిమా ఇది. అండ్ యాక్షన్ కోసం అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ కోసం ఒక్కసారి అలా టైంపాస్గా చూస్తానంటే చూడండి. మీకు కనుక నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే మీకు నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.